కర్నూలు పశ్చిమ ప్రాంతం అదోనిని జిల్లాగా ప్రకటించాలని చేపట్టిన దీక్ష కార్యక్రమం ఇప్పుడు రాజకీయ విమర్శలకు వేదిక అయింది. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా చేపట్టిన దీక్ష శిబిరాన్ని వైసీపీ టీడీపీ నేతలు సాయి ప్రసాద్ రెడ్డి, ఉమాపతి నాయుడులు వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చుకోవడం ఏంటనే ప్రశ్న జనం లేవనెత్తుతున్నారు. రాజకీయాలకు, పార్టీలకు, ఆయా సంఘాలకు అతీతంగా జిల్లా సాధన కోసం కృషి చేయాల్సిన తరుణంలో ప్రధాన పార్టీల నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బహిరంగానే మండిపడుతున్నారు. ఇక ఈ రెండు పార్టీలు దొంతే అన్నది అందరికీ తెలిసిన అంశమే అయినా రాజకీయ విమర్శలతో నాటకీయంగా తెరపైకి రావడంపై జనం చెవి కోరుకుంటున్నారు. ఇక ఇంతకీ దీక్షలో కూర్చున్న ముస్లిం సోదరులకు మద్దతు తెలిపే కార్యక్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో ఓసారి విందాం. రెండో బాంబే అనే పరిస్థితి రాదనుకున్నా ఆ రెండో బాంబే అనేది ఎక్కడికి పోయిందో కనపడడంలా. ఇప్పుడు అందుకే ఇండస్ట్రీస్ అన్ని బంద్ అయిపోయినాయి, జిన్నింగ్లు నడుస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్లో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మనకు ఆదోని డెవలప్మెంట్లో భాగంగా కనపడతా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో కూడా ఆదోనికి చేసింది ఏమీ లేదు. బైపాస్ రోడ్ రాజశేఖర టైంలో చేసాం, జగన్మోహన్ రెడ్డి టైంలో మళ్ళీ బైపాస్ రోడ్ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, ఏదున్నా కూడా ఉర్దూ కాలేజ్ కట్టించాం, రెసిడెన్షియల్ స్కూల్ కట్టించాం ఉర్దూ, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, రామ్జల బాగా చేసాం. అన్ని రకాలుగా ఏదైనా కానీ మరి ఇప్పుడుండే పరిస్థితుల్లో అభివృద్ధి ఇది జరిగింది. కానీ ఆయన ఉన్నంత 14 ఏళ్ల పరిపాలన ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా ప్రైవేట్ పనులు చేస్తామంటారు. ఇవన్నీ కూడా మంచివి కాదని చెప్పేసి దీని మీద ప్రతి వారం శ్రద్ధ పెట్టాలా, ప్రతి వారం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. జిల్లా ఎంత ఇంపార్టెంటో మెడికల్ కాలేజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని కూడా గమనించాలా అంతా కూడా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు 2 విధాలుగా మాట్లాడాలా. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయరాదు, ప్రభుత్వ పరంగా నడపల్లా, దాంతోపాటు జిల్లా అనౌన్స్ చేయాలని చెప్పేసి విన్నారుగా. వైసీపీ హయాంలో అదోని ఎంతో అభివృద్ధి చెందిందని సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీ నేతల ముందే గొప్పలు చెప్పారు. ఇక్కడే టీడీపీ సీనియర్ నేత ఉమాపతి నాయుడుకి మండింది. సందర్భం ఏంటి, నీవు మాట్లాడేది ఏంటి అంటూ సాయి ప్రసాద్ రెడ్డిపై ఉమాపతికి అసహనం పెరిగింది. కుల మతాలు అతీతంగా జరుగుతున్న ప్రజాదీక్ష వేదికలో పార్టీల పరంగా మాట్లాడడం సంస్కారం కాదన్నారు. అంతగా గొప్పలు చెప్పుకునే మీరు అదోనికి జస్ట్ 20 రోజుల ముందు వచ్చిన వ్యక్తి చేతిలో ఎలా ఓడిపోయారంటూ ఉమాపతి నాయుడు సాయి ప్రసాద్ రెడ్డికి కౌంటర్ అటాక్ చేశారు. ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో సాయి ప్రసాద్ రెడ్డి తెలుసుకోవాలంటూ చురుకలు అంటించారు. ఇక 2 పర్యాయాలు వరుసగా ప్రజలు వైసీపీని గెలిపిస్తే నువ్వు అదోనికి చేసిన మేలు ఏంటో జనానికి బాగా తెలిసే ఓడించారంటూ సెటైర్ వేశారు. మెడికల్ కాలేజ్ కూడా జిల్లా వస్తే కూడా మెడికల్ కాలేజ్ అవసరం కాబట్టి దాని మీద అన్ని మేము చేసినాం కాబట్టి మీరు ఒక్క జిల్లా ఇవ్వలేరా అని చెప్పేసి ఉద్దేశంతోనే మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటాడు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింటే 11 సీట్లు ఎంతకు వచ్చాయంటాడు. దీనికి దానికి సంబంధమే లే. ఏమి గెలుపోవటం, దైవాధీనాలు, ప్రజాభిప్రాయాలు అవన్నీ కూడా మనం ఏం చెప్పేది కాదు. అవన్నీ కూడా మీరు అన్ని రకాలుగా ప్రచారాలు చేసి కబ్జాలు ప్రచారం పూర్తి స్థాయిలో చేసిన తర్వాత మీ గవర్నమెంట్ వచ్చి 14-18 నెలలు అవుతా ఉంది. మళ్ళీ ఎక్కడ ఏది కూడా చెప్పలేని పరిస్థితి. 2004 నుంచి 2009 వరకు అభివృద్ధి చేసినా కూడా నేను ఓడిపోయినాను మీనాక్షి చేతులు. అది మర్చిపోయినాడు. 24 రోజులు వచ్చిన వాళ్ళతో నువ్వు ఓడిపోయినామని చెప్పేసి 24 రోజులు, 4 రోజులు, 5 రోజులు కాదు సమస్య. నా అదృష్టం లేదు, నేను ఓడిపోయినాను. మీకు ఎందుకంత బాధ కలిగిందో నాకు తెలియదు. మీరు ఏమైనా చేసింటే ప్రధాన పని మేము చేసామని చెప్పుకోండి ప్రజలకు, మేము కాదనిలే. మళ్ళా నువ్వు చేస్తే ఎందుకు ఓడిపోతావు అంటే ఓటమికి ప్రజా తీర్పుకి మన సంబంధం ఉందే కూడా. నేను అడుగుతాను మిమ్మల్ని, అంత నమ్మకంగా మీనాక్షి నాయుడు పార్టీని పట్టుకొని ఉన్నాడు కదా. రామారావు టికెట్ ఇచ్చాడు ఆయనకి. సరే రామారావు ఒక టికెట్ ఇచ్చినా వెన్నపోటు పొడిచి పక్కకు పోయారు. ఈయన కూడా ఒక భాగస్వామి అయినాడు. మళ్ళా 2004లో సీట్ లేదు, 2009లో ఇచ్చినాడు, నేను ఓడిపోయినాను. 2014లో మీ అన్నకి ఇచ్చారు, 2019లో మీ అన్నకి ఇచ్చినారు. మళ్ళా 2024 వాళ్ళు సీట్ ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ ఎందుకు సీట్ ఇవ్వలేని పరిస్థితి? మెడికల్ కాలేజ్ కూడా జిల్లా వస్తే కూడా మెడికల్ కాలేజ్ అవసరం కాబట్టి దాని మీద అన్ని మేము చేసినాం కాబట్టి మీరు ఒక్క జిల్లా ఇవ్వలేరా అని చెప్పేసి ఉద్దేశంతోనే మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటాడు, టీడీపీ సీనియర్ నేత ఉమాపతి నాయుడు విమర్శలను సాయి ప్రసాద్ రెడ్డి తిప్పికొట్టారు. ఆదోని నియోజకవర్గం అభివృద్ధికి చేసిన కృషిని తెలపడం జరిగింది, అందులో తప్పేముందన్నారు. ఇక 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఆయన్ని అడిగే హక్కు మాకు ఉందన్నారు. ఒకవేళ మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు అన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి తప్పుంటే మీరు విమర్శలు చేయొచ్చు, చంద్రబాబు తప్పుంటే మేము విమర్శలు చేస్తామన్నారు. అంతేకాని 24 రోజుల ముందు ఎవరో అనామకుడి చేతిలో ఎందుకు ఓడిపోయావు అంటూ వ్యంగ్యస్త్రాలు సరికాదని, అలాగైతే మీరెందుకు ఇన్ఛార్జి పదవి తెచ్చుకోలేకపోతున్నారని సూచించారు.
జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశా. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనా నువ్వు 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి నేను ఇది చేశానని చెప్పేసి అంటా ఉన్నావు. 15 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పి మీడియా సోదరులు ఎదురు చెప్పావు. మరి ఎందుకయ్యా 24 రోజులు కాల పార్సార్థ్ అనే వ్యక్తి మా సోదరుడు వచ్చి ఆ కమలం గుర్తు కానీ మా నియోజకవర్గంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకోవద్దు, మా నియోజకవర్గంలో చాలా మందికి తక్కువ తెలుసు. 24 రోజుల్లో వచ్చి మా సోదరుడు పార్సార్థ్ మేము 20,000 మెజార్టీతో ఓడించినారు. మీరు అభివృద్ధి చేసి ఎందుకు ఓడిస్తారు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. మీరు అభివృద్ధి చేసి మీరు ప్రజల్లో మన్నలు పొందితే ఎందుకు చేస్తారు? మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు ప్రజలు? పక్కన కొత్తవాడు విరపాచి గెలిచాడు, అదే ఓసీపీ తరఫున. అక్కడ వాళ్ళ సోదరుడు బాలనాగిరెడ్డి గెలిచారు కంటిన్యూస్. మీరు అభివృద్ధి చేసి ప్రజల్లో మన్న పొందితే మీరు గెలిచేవాళ్ళు కదా. మీరు అప్పుడు ఏ మాత్రం అభివృద్ధి చేశారో ఆదోనియలో ప్రజల మీద ఏ మాత్రం మీ మీద ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోండి. దయచేసి సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత విషయాలు మన పార్టీ వేదిక మీద మాట్లాడుకోవాలి, ప్రజల్లో పోయినప్పుడు మాట్లాడుకోవాలి. అది ప్రజల కోసరం, మన జిల్లా సాధన కోసరం వాళ్ళు ఉపవాస దీక్షతో ఉండి కృషి చేస్తున్న అది ఒక కమిటీ. ఆ కమిటీలో పోయి వాళ్ళకి మన సంతోషంగా సానుభూతి తెలిపి వాళ్ళ సంఘీభావం తెలిపి నేను ఆయన ఇద్దరు కలుసుకొని ఉన్నాం. అక్కడ కలుసుకున్నప్పుడు అరే అందరూ కలుసుకొని నేను అట్లా అంటాడనుకున్నా పెద్దవాడి. ఇది ఆదోనిలోని వైసీపీ టీడీపీ నేతల మధ్య జరుగుతున్న నాటకీయ పరిణామం. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీరి రాజకీయ డ్రామాకు చెక్ పెట్టడానికి ఆదోని ప్రజలు ముక్కు మొహం తెలియకపోయినా 3వ వ్యక్తికి గెలిపించుకున్నారు. ఆదోని జిల్లా కోసం బలమైన ఆకాంక్షతో ప్రజా సంఘాలు ప్రజాదీక్షకు పూనుకున్న నేపథ్యంలో రాజకీయ నేతలు వ్యక్తిగత విమర్శలకు దీక్ష శిబిరాన్ని వేదికగా మార్చుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తమకు ఇష్టమైతే సంఘీభావంగా నిలవాలని, కానీ మరొకరు గొప్పలు చెప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదని నేతల వైఖరిపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.